ఎక్కడ పడ్డామో అక్కడే నిలబడాలి అనేది మనం ఎక్కువగా వింటూ ఉంటాం. సో దీనికి నిదర్శనమే మన భారత్. ఎందుకు అంటే 1960లలో ఆహార లోపంతో ఇబ్బంది పడిన మన భారతదేశం గ్రీన్ రివాల్యూషన్ అనే ఒక పేరు తీసుకొచ్చి ఆ దిశగా ఇప్పుడు ఆహార భద్రత వైపు ప్రయాణిస్తుంది. సో ఒకప్పుడు గోధుమలంటే అమెరికా మీద ఆధారపడిన మన భారత్ ఇప్పుడు అదే అమెరికాకి ప్రపంచంలోనే ఎక్కువగా బియ్యాన్ని ఎగుమతి చేస్తూ ఉన్న అదే అమెరికాకి 4వ వంతు బియ్యాన్ని మన దేశం దిగుమతి చేస్తుంది. సో ఇది నిజంగానే ఎంతో గర్వకారణం. సో 1960కి ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది. సో ఈ మాట ఇప్పుడు ఎందుకు తెరపైకి వచ్చింది అంటే రీసెంట్గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సో భారత్ నుంచి వస్తున్న బియ్యం పైన టారిఫ్స్ విధిస్తాను అన్న ఈ నేపథ్యంలో ఒకవేళ మీకు బియ్యం అనేది భారత్ నుంచి రాకపోతే చాలా ఇబ్బందులు పడతారు. మీకు 4వ వంతు బియ్యం అనేది భారత్ నుంచే వస్తుంది. కాబట్టి మీరు ఏదైనా మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడండి అంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఈ మాటని గుర్తు చేస్తున్నారు. సో 1960లో ఉన్న భారత్ వేరు, 2025లో ఉన్న ఈ భారత్ వేరు. సో నిజంగానే అభివృద్ధి వైపు దూసుకెళ్తుందని చెప్పడంలో ఇది కూడా ఒక నిదర్శనం. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.